ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అయితే శ్రీ గురుదేవుని యొక్క తత్వోపదేశము చేత సంశయరహితుడు అవుతాడు. అలా అయినప్పుడు ఆ సంశయరహితంతో కూడినటువంటి ధ్యానము, జపము మొదలైనటువంటివి చేస్తాడు. దానివల్ల వానికి జ్ఞానము అనేటువంటిది లభిస్తుంది. ఆ జ్ఞానము లభించినప్పుడు ఆ జ్ఞానం యొక్క అనుభవము చేత అఖండామృతము, అమృతము ఎటువంటిది అంటే ఖండము కానిది, పరిచ్ఛిన్నము కానిటువంటి సర్వము నిండినటువంటి అమృత రసాస్వాదనము చేత వాడు సంతృప్తుడైపోతాడు. సంతృప్తుడై ఆ పరబ్రహ్మ స్వరూపమే అగుతూ ఉన్నాడు. శాశ్వతమైనటువంటి ఆ యొక్క నిరతిశయానందాన్ని పొందుతూ ఉన్నాడు అని చెబుతూ, అంతేకాదు ఇందుకే భగవద్గీత యొక్క ప్రమాణం కూడా ఏమని చెబుతూ ఉన్నది అంటే, యదాతే మోహకలిలం బుద్ధిర్వ్యతి తరిష్యతి తదాగంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ యావానర్ధ ఉదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఇదే విషయాన్ని గురించి కదా మనం ఇప్పటి వరకు కూడా వివరించుకున్నాము. అంటే తత్వజ్ఞానము గనక లేదనుకో ఇక ఏ ప్రయోజనము ఉండదు అనే కదా విషయం తెలుపుతున్నారు. అంటే శాశ్వత వస్తుతత్వం యొక్క నిశ్చయము కానీ దానికోసం ప్రయత్నించి మరి దాని యందు సఫలీకృతుడు అవడం కానీ లేకపోతే ఎటువంటి ప్రయోజనము లేదు అనే కదా తెలియజేస్తూ ఉండడం. కాబట్టి శివం కేచిత్ ధరిం కేచిత్ విధిం కేచిత్తు కేచన శక్తిం దైవమితి జ్ఞాత్వా వివదంతి వృధా నరాః. అంటే మనకి ఏమని చెప్తూ ఉన్నారు అంటే, శివం కేచిత్ అంటే కొంతమంది శివుణ్ణి దైవంగా ఆరాధించేటువంటి వారు. అంటే శివుణ్ణే దైవంగా ఆరాధించేటువంటి వారిని ఏమంటాము అంటే శైవులు. ఈ శైవులు శివుణ్ణి మాత్రమే దైవంగా ఎంచుతారు. ఎంచి సరే పూజించారు, ఆరాధించారు, అంతవరకు పర్వాలేదు. కానీ ఏమని నిందిస్తూ ఉంటారు, మా దేవుడు మాత్రమే గొప్ప, మా దేవుడు మాత్రమే సర్వానికి కూడా ఆధారం మరి అని చెబుతూ, ఇంకా కూడా ఇతరమైనటువంటి మతాల వారిని, ఇతరమైన దేవతలను, ఇతరమైనటువంటి మరి విషయాలను వారు ఎల్లప్పుడూ కూడా నిందిస్తూనే ఉంటారు. అంటే ఎవరి గొప్ప వాళ్ళు ప్రకటించుకోవచ్చు, కానీ ప్రక్కవారి యొక్క గుణాలను కించపరిచేటువంటి మరి విషయం ఎవ్వరికీ లేదు కదా. అయినప్పటికీ కొంతమంది ఏం చేస్తారు అంటే, వైష్ణవులు కూడా ఇంతే. ఏ విధంగా వైష్ణవులు అన్నప్పుడు విష్ణుదేవుణ్ణే దైవం అని ఉపాసిస్తూ ఉంటారు. వారు వేరే దైవాలను ఏం చేస్తారు, దూషిస్తూ ఉంటారు. ఏది ఇట్లా శివుని కంటే, బ్రహ్మము కంటే, దేవీ దేవతల కంటే, గురువుల కంటే, సర్వం కంటే కూడా మా విష్ణునారాయణమూర్తే గొప్పవాడు, ఈ ప్రతి ఒక్కరూ ఈయననే అనుసరించండి, మరి ఇంకెతరమైనటువంటి వారు పనికిరాని వారు అని వారిని గురించి నిందిస్తూ, విమర్శిస్తూ, దూషిస్తూ ఉంటారు. అదే ఇంకా కొంతమంది అంటే శైవులు, వైష్ణవులు, శాక్తేయులు అనేటువంటి వారు కూడా ఉన్నారు కదా. అలాగే ఇంకొక మతం వారైనటువంటి శాక్తేయులు అంటే శక్తి మాత్రమే అన్నింటికీ మూలము, ఈ శక్తి ద్వారానే త్రిమూర్తులు కూడా ఉత్పన్నమయ్యారు. సర్వేక సమస్తమైన జగత్తుకి, విశ్వానికి, ప్రకృతికి మూలమైనటువంటి పరాశక్తి మాత్రమే మరి అన్నింటికంటే గొప్పది. సర్వాన్ని కూడా పోషిస్తుంది, లయింపజేస్తుంది, ఉత్పన్నం చేస్తున్నది కూడా పరాశక్తియే, మహామహిమ కలిగినది అని ఆ శక్తి స్వరూపాన్నే దైవము అని ఎంచి భిన్న భిన్న దైవాలయందు కూడా పరాకు చేస్తూ ఉన్నారు. అంటే ఇతర దేవతలను గురించి వారు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఈ ప్రకారంగానే వారి వారి దైవాలు
పెద్దవని, అంటే వివిధ రకాలైనటువంటి మతాలను అనుసరించేటువంటి వారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, శైవులు, వైష్ణవులు, శాక్తేయులు, ఇలాగా. ఇంకా సౌరులు అంటే సూర్యుడిని అనుసరించేవాళ్ళు, గణపత్యులు అంటే గణనాయకుడిని అనుసరించేటువంటి వాళ్ళు. ఈ విధంగా చార్వాకులు, మీమాంసకులు, మరి బౌద్ధులు, జైనులు, ఇటువంటి వివిధ రకాలైనటువంటి మతాల వారు. ఈ మతాలలో కూడా ఇంకా మనకి ఏమని ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము అనేటువంటి మతాల వారు. ఇలా భిన్న భిన్న మతాలకు లోబడి ఉన్నటువంటిదా ఈ యొక్క దైవము అనేటువంటిది ఈ మతాలకు అన్నింటికీ కూడా అందక, అవకాశం ఇవ్వక, ఆధారమయ్యి, ఆశ్రయమయ్యి, అతీతమై ఉన్నది అని చెబుతూ, అయితే ఇక్కడ ఈ ప్రకారంగా ఈ మతాల వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే, వారు నమ్మినటువంటి ఇప్పుడు శైవులు శివుణ్ణి, వైష్ణవులు విష్ణువుని, శాక్తేయులు మరి పరాశక్తిని, గణాపత్యులు గణపతిని, సౌరులు సూర్యుడిని, ఈ విధంగా రకరకాలైనటువంటి బుద్ధిని కలిగిన వారే వారి యొక్క దైవాలే పెద్దవని, అవి మాత్రమే శ్రేష్టతమాలని, అవి మాత్రమే గొప్పవని పలుకుతూ సంకుచిత బుద్ధి కలిగిన వారై ఉన్నారు. ఎందుకు? వాడు అక్కడ ఒక పరిధి ఏర్పాటు చేసుకున్నాడు. ఏమని? వానికి దీక్ష ఇచ్చినటువంటి గురువే ఒక పరిధికి లోబడి ఉన్నాడు, ఒక పరిచ్ఛిన్నత్వానికి. ఏమని? ఇదిగో ఈ దైవం తప్ప ఇంకా లోకంలో ఏమీ లేదు, సర్వానికి కూడా ఇదే మూలం అని. అక్కడ ఉండేటువంటిది శివుడు రూపనామ క్రియలకు చెందినవాడు పరమాత్మ స్వరూపమా, విష్ణువు రూపనామ క్రియలకు సంబంధించినవాడు పరమాత్మ వస్తువా, అదే ఇక గణపతి కానీ, మరి చార్వాకులు కానీ, మీమాంసకులు కానీ, బౌద్ధులు కానీ, జైనులు కానీ, శాక్తేయులు కానీ, సౌరులు కానీ, వీరంతా కూడా రూపనామ క్రియలకు లోబడి పరిచ్ఛిన్నత్వాన్ని ఆపాదించుకొని దానినే గొప్పని వాళ్ళు అనుకోవడం మాత్రమే కాదు, మరి ప్రక్కదానిని కూడా నిందిస్తూ కించపరుస్తూ ఉండేటువంటి సంకుచితమైన మనస్తత్వంతో, ఇరుకు మనస్తత్వంతో కూడి ఉన్నారన్నమాట. అలా ఉండడం వల్ల వారు పరిచ్ఛిన్నులై ఉన్నారు. అంటే వారి యొక్క బుద్ధితో దేవుణ్ణి గురించి వాళ్ళ ఇరుకు అయిన ఆలోచనతోటే దైవం అంటే ఇది అని వాళ్ళే నిర్ణయించేస్తారు. వాళ్ళే నిర్ణయించి పరిచ్ఛిన్నమైన ఒక రూపాన్ని కొల్చుకుంటూ దేవుణ్ణి కూడా ఏం చేస్తారు? పరిచ్ఛిన్నున్నే ఖండరూపునిగానే చేస్తారు. అలా చేసుకుని వాదించుకుంటూ ఉంటారు. మాది గొప్ప, మీది తక్కువ, మీది ఎక్కువ కాదు, మేమే ఎక్కువ, మేమే ఎక్కువ చేస్తాం అని ఈ విధంగా. అంటే ఇదంతా కూడా ఏంది అంటే వాస్తవం తెలియకపోవడం అని చెబుతూ, ఇదంతా కూడా మరి సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు ఒక్కడే అనేటువంటి జ్ఞానం లేకపోవడం చేత కలిగేటువంటి అనర్థాలే కదా. అంటే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మకు ఒక నామము కానీ, ఒక రూపం కానీ లేదు. అనంత కోటి నామాలు, సర్వవ్యాపకమైనటువంటి రూపము. ఆ సర్వవ్యాపకమైనటువంటి రూపము 100 మీటర్లు కూడా చూడలేని ఈ చర్మచక్షు ద్వారా, పరిచ్ఛిన్న వస్తువు ద్వారా అపరిచ్ఛిన్నాన్ని కాంచగలమా? లేదు కదా. కాబట్టి ఇక వారికి ఏ విధంగా సర్వేక సమస్తము కూడా, సర్వంలో కూడా అంతర్యామి స్వరూపంలో ఉన్నటువంటి దైవ స్వరూపము ఒక్కటే అనే జ్ఞానం లేకపోయింది. అలా లేకపోయినటువంటి కారణం చేత కలిగినటువంటి అనర్థాలే ఈ వాదులాటలు, ఈ పరిచ్ఛిన్న మతాలు, ఈ పరిచ్ఛిన్నమైనటువంటి దేవుళ్ళు, ఈ నిందలు, ఈ కుయుక్తులు. అంతేగాని ఇంకా మరే ఇతరమైనటువంటిది కాదు. అంటే ఎవరికైనా సరే, అంటే కుల మత వర్గ లింగ భేదము లేకుండా ఎవరికైనా సరే దేవుడు ఒక్కడే. వారి బుద్ధితో ఇంత మాత్రమే అని గణించి వారే లెక్కలు వేసేసుకుని దైవాన్ని అపరిచ్ఛిన్నునిగా, ప్రాకృతి పురుషునిగా చేసేస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే ఇక ఇదే గొప్పదైనటువంటి దోషం. అసలు ఇక్కడ దోషాలు అనేటువంటివి ఏమైనా ఉన్నవా అంటే, సర్వవ్యాపి అయినటువంటి వాడిని పరిచ్ఛిన్నునిగా చూడటం, ప్రకృతి పురుషునిగా చూడటం అనేటువంటిది. అందువలనే కదా ఈ వివాదాలన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. అంటే శివుణ్ణి ఉపాసిస్తే ఉపాసించారుగాక, విష్ణువుని ప్రార్థిస్తే ప్రార్థించారుగాక, శక్తిని ధ్యానిస్తే ధ్యానించారుగాక. ఇవన్నీ వీటిల్లో ఏమీ దోషం లేదు. శివుణ్ణి ఉపాసించినా,
విష్ణువును ఉపాసించిన, పరాశక్తిని ధ్యానించినా కూడా ఎటువంటి తప్పు కానీ దోషం కానీ లేదు. అది వారి వారి యొక్క ఇష్ట దైవాలను ఉపాసిస్తూ దైవగుణాలు కలిగి భగవంతుడొక్కడే అన్ని రూపాలుగా కూడా వెలిసి ఉన్నది పరమాత్మ తత్వమే అని తెలిసి ఉండాలి. ఇప్పుడు శివునిగా ఉన్నా, విష్ణువుగా ఉన్నా, శక్తిగా ఉన్నా, గణపతిగా ఉన్నా, సూర్యునిగా ఉన్నా, బుద్ధునిగా ఉన్నా, లేదా ఇక ఒకటిగా ఉన్నా, రెండుగా ఉన్నా, భిన్నంగా ఉన్నా, అసలు ఆ ఒకటి కంటే అతీతంగా ఉన్నా, ఎలా ఉన్నా సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మ స్వరూపం, ఆ దైవతత్వం ఒకటే అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అలా భగవంతుడే అన్ని రూపాలలో కూడా ఉన్నది సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మయే. ఏ విధంగా ఇప్పుడు గంగా నీళ్లు ఉన్నవి, గంగా నీళ్లు ఉంటే గంగాళంలో ముంచుకుంటాడు, గుండెతో తెచ్చుకుంటాడు, బండి మీద పీపాతో తెచ్చుకుంటాడు, డబ్బాతో తెచ్చుకుంటాడు, చెంబుతో తెచ్చుకుంటాడు, బాటిల్లో తెచ్చుకుంటాడు. వీటన్నింటిలో ఉండేటువంటిది గంగే. కానీ తనగా చెంబులో ఉన్నదే గంగని, తన డబ్బాలో ఉన్నదే గంగ అంటే అదంతా తప్పు. ఎలా అంటే తన శక్తి ఎంతో ఆ శక్తి మేరకు దానిని సముపార్జించుకున్నాడు. అక్కడ ఉండేటువంటి గంగకు అసలు గంగకి ఏమైనా సరే లోపం వచ్చిందా, వీడు ఎన్ని ముంచుకుపోయినా, ఎన్ని తోడుకుపోయినా, ఎంత బండ్లు కట్టుకొని మరి బదిలీలు చేస్తున్నా కూడా అక్కడ స్వచ్ఛమైన గంగకుతో మరి లోటు వచ్చిందా? లేదు కదా. అలాగే పరమాత్మ వస్తువు నువ్వు శక్తిగా ఆరాధించు, శివునిగా ఆరాధించు, విష్ణువుగా ఉపాసించు, మరి గణపతిగా సేవించు, సూర్యునిగా నీవు ఆరాధించు. ఎన్ని రకాలుగా నీవు పెట్టుకున్న పరిచిన్న వస్తువులలో నీ పరిమితికి తగినట్లుగా, నీ తెలివికి తగినట్లుగా నువ్వు ఎంత ఆరాధించినా సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ స్వరూపమే ఇన్ని రూపాలుగా, ఇన్ని రకాలుగా ఉన్నది. ఇవన్నీ కూడా లీనమైపోతే ఉండేటువంటిది పరమాత్మ స్వరూపమే. ఎక్కడి నుండి జాలి వారిందో అక్కడ లీనమైపోతుంది. అంటే అక్కడ ఉండేటువంటి పారమార్థిక చింతన సవ్యంగా చేయగలిగినటువంటి వాడు పరమాత్మ స్వరూపము ఒక్కటే అని తెలిసినప్పుడు సమత్వ బుద్ధితోనే మెలుకుతాడు. అంటే భగవంతుడొక్కడే అన్ని రూపాలుగా ఉన్నాడు అని తెలియాలి. తెలిసినప్పుడు మాత్రమే సమత్వమైనటువంటి బుద్ధి అలవడుతుంది. ఆ బుద్ధి చేత మెలిగినట్లయితే అఖండమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. అఖండ వస్తువుని తెలియాలి అంటే అఖండమైన జ్ఞానం కావాలి. ఒక పరిచ్ఛిన్న జ్ఞానం, ఒక ఖండ జ్ఞానం పెట్టుకొని అఖండ వస్తువును చూడగలవా? చూడలేవు. దర్శించగలవా? ఆరాధించగలవా? లేదు. అఖండమైన దాంట్లో నీవు అఖండమే అయి ఉన్నావు. అందుకని అఖండమునందే లీనమై ఉంటుంది. కాబట్టి ఈ అఖండ జ్ఞానము కలుగుతూ ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే అఖండ జ్ఞానము కలిగిందో అప్పుడిక వాదాలు భేదాలు అనేటువంటివి నశించిపోతాయి. వ్యత్యాసాలు ఉండవు. మీది తక్కువ, మాది ఎక్కువ అనేటువంటి భావనలు, హెచ్చు తగ్గులు, వ్యత్యాసాలు అనేవి సర్వము నశించిపోయి వాదాలు సమసిపోతాయి. అటువంటి అఖండ జ్ఞానము అద్వైతము బోధిస్తుంది. అద్వైతము అంటే ద్వితీయం నాస్తి, రెండవది లేదు. దానికి సమానమైనది ఉన్నదా? రెండవది లేదులే. దానికి సమానమైనది ఉన్నదా? అది కూడా లేదు. ఎందుకు? సమానమైనదే కాదు, తత్తుల్యమే కాదు, ఇంకా రెండవది లేదు. మళ్ళీ సమానమైనది ఉన్నది అంటే పరబ్రహ్మ వస్తువుకి సమానంగా ఈ వస్తువు ఉన్నది అని చెప్పవచ్చు. అక్కడ ఏమీ లేదు, తత్తుల్యం నాస్తి. అక్కడ ఏమున్నది? సర్వేక సమస్తం, సమస్థితిలో సర్వవ్యాపకమైన ఏకరసమాత్రమైనటువంటి ఆ అద్వైత స్వరూపము అది మాత్రమే ఉన్నది, రెండవది లేనే లేదు అనేటువంటి ఆ అద్వైతం ఏమని బోధిస్తుంది అంటే అఖండమైనటువంటి జ్ఞానాన్ని బోధిస్తుంది. అటువంటి అద్వైతులందరూ కూడా అంటే ఆ అద్వైతము రెండు కాని దానిని ఏకరసమాత్రమైన ఒకే వస్తువైన ఈ సర్వము ఏమై ఉన్నది? మరి ఆ వస్తువే అయి ఉన్నది, పరబ్రహ్మమే. అటువంటి భావన కలిగినటువంటి అఖండ జ్ఞానాన్ని సముపార్జించుకున్న అద్వైతులందరూ కూడా అంటే ఆ ఏకరస వస్తువుని అనుసరించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారు శివుణ్ణి కానీ, విష్ణువుని కానీ, మరి వీరందరికీ కూడా ఆధారభూతమైనటువంటి పరబ్రహ్మాన్నే ఉపాసిస్తారు.
ఎందుకు అంటే నీవు అచల స్వరూపంలో, అఖండ స్వరూపంలో, సర్వవ్యాపక స్థితిలో ఉన్నటువంటి స్థితిని నువ్వు గమనించలేవు కాబట్టి నీ పరిధికి తగినట్లుగా శివుణ్ణి రూపొందించుకున్నావు. నీ ఆలోచనకి తగినట్లుగా విష్ణువును ఉపాసించుకుంటున్నావు. నీకు నచ్చిన విధంగా శక్తిని ప్రార్థిస్తున్నావు. ఈ విధంగా చేస్తూ ఉన్నావు. కానీ ఈ శివునికి, విష్ణువుకి, శక్తికి, మరి గణపతికి, సూర్యునికి, జైనుడికి, బుద్ధునికి, వీరందరికీ కూడా అన్నింటికంటే నువ్వు ఏది ఆరాధించేటువంటి తెలివికి కూడా మూలమైనటువంటి ఆధారభూతమైనటువంటి పరబ్రహ్మాన్నే ఉపాసించాలి. అలా ఉపాసించినప్పుడు మాత్రమే యథార్థమైన, అంటే ఇప్పటిదాకా చేసింది యథార్థం కాదా అంటే అది మనం కల్పించుకున్నటువంటి పూజా విధానం. కానీ ఇక్కడ చేయవలసినటువంటిది అంటే కల్పితానికి అతీతమైనది, సహజమైనది, స్వాభావికమైనది, సర్వవ్యాపకమైనది, శాశ్వతమైనది. దానిని పూజించడమే యథార్థము, అదే సత్యము. అంటే ఇప్పటిదాకా మన బుద్ధి చేత ఊహించుకున్నటువంటి విష్ణువు, మన ఆలోచన చేత ఏర్పాటు చేసుకున్న శివుడు, మన చింతన కొద్దీ మనం అనుసరించేటువంటి శక్తి, ఇటువంటివన్నీ కూడా దేని యొక్క స్వరూపాలు అంటే ఏకరసమాత్రమైన పరమాత్మ స్వరూపాలు. ఎవడు ఏ విధంగా ఊహించుకొని చింతించి ప్రార్థించి పూజిస్తాడో అంటే సర్వేక సమస్తము కూడా ఆ పరబ్రహ్మకే చెందుతాయి అని తెలియజేస్తూ, అంటే ఈ శివ విష్ణాదులకి, శాక్తేయులకి, వీటన్నింటికీ కూడా ఆధారభూతమైనటువంటి ఏ పరబ్రహ్మమైతే ఉన్నదో ఆ పరబ్రహ్మతత్వాన్ని ఉపాసించినటువంటి వారు మాత్రమే యథార్థమైన తత్వాన్ని పొందుతూ ఉన్నారు. అప్పటిదాకా పొందింది యథార్థం కాదా అంటే అది యథార్థమో కాదో, కానీ యథార్థమై ఇది అయి ఉంటే మనం శివుణ్ణి పూజించామని, శక్తిని పూజించామని అది యథార్థం ఎలా అవుతుంది? నీవు యథార్థమైన నిర్తిశయానందమైనటువంటి అచల పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపాన్ని నువ్వు పొందాలి అన్నప్పుడు పరబ్రహ్మనే ఉపాసించాలి. కానీ మరి చిన్నగా అంటే ఒక చిల్లర కొట్టు పెట్టుకున్నవాడు సాయంత్రానికి చిల్లర లెక్క వేసుకుంటాడు, అంతేగాని కోట్లలో బిజినెస్ చేసేవాడికి మళ్ళీ కోట్లు లెక్క వేసుకుంటాడా? ఇంకో మనిషిని పెట్టి లెక్క వేయించుకోగలుగుతాడా? కాదు కదా, దేని స్థాయి దానిదే. అలాగే పోనీ అప్పుడు చిల్లర కొట్టు పెట్టుకున్న వాడిది అబద్ధమా అంటే కాదు, అంతవరకు పరిమితంగా ఉన్నాడు కాబట్టి ఆ పరిమితిలోనే కొనసాగుతాడు. వాడు పరిమితిని వదిలివేశాడా అప్పుడు ఆ పరిమితమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని పొందుతాడు అని చెబుతూ, అంటే పరబ్రహ్మతత్వాన్ని పొందాలి అంటే స్థాయిని పెంచుకోవాలి. అంటే చిల్లర కొట్టుని తీసేసుకొని వాడు కూడా పెద్ద కోటీశ్వరుడు అవ్వాలి అంటే దానికి తగినటువంటి భాష్య సంబంధమైనటువంటి తెలివితేటలు, చదువు, వాడి కృషి అన్నీ ఉంటే వాడు కూడా ఒకప్పటికి వాడి గమ్యమైన కోటీశ్వర తత్వాన్ని పొందుతాడు. అలాగనే ఇక్కడ నీవు శివునినో, విష్ణువునో, శక్తినో పూజించేటువంటి వాడు పరబ్రహ్మతత్వాన్ని పొందుతావా? పొందలేవు. మళ్ళీ దేహాలు తెచ్చుకుంటూ అంతకంటే సౌకర్యవంతమైన, ఎంతకంటే ఉన్నతమైన, ఎంతకంటే భోగాలు ఎక్కువగా అనుభవించేటువంటి, ఎంతకంటే గుర్తింపు పొందేటువంటి శరీరాలను ధరించగలివే. కానీ యథార్థమైన తత్వాన్ని పొందాలి అంటే ఈ ఇన్ని రకాల ఉన్నతమైన, ఉత్తమమైన పుణ్యలోకాలను పొందించేటువంటి శరీరాలు అనేటువంటివి శాశ్వతంగా ఆగిపోయేటువంటి స్థానమే పరబ్రహ్మస్థానం. ఆ యథార్థ తత్వాన్ని పొందుతూ ఉంటారు పరబ్రహ్మాన్ని ఉపాసించినటువంటి వారు. మరి వారు నామరూపరహిత శాశ్వత తత్వాన్నే తెలుస్తారు. ఏ విధంగా? యథార్థ తత్వము అంటే దానికి ఈ రూపంలో ఉంటుందా? యథార్థ తత్వం ఉండదు. దానికో పేరు ఉంటుందా? తెలియదు. కాబట్టి ఇక్కడ నామరూపాలు లేనటువంటిదే యథార్థ తత్వం. నిజానికి మనం నిజాన్ని నిరూపించాలి అంటే దానికి సాక్ష్యాలు ఉండవు. ఎందుకు అంటే నిజమయ్యే ఉంటుంది. అబద్ధానికి మాత్రమే సాక్ష్యాలు కావలసి వస్తాయి, నిరూపించుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ నిజమైనది, యథార్థమైన తత్వం ఏంటి అంటే సర్వసాక్షిత్వం. ఆ సర్వసాక్షిత్వ తత్వాన్ని పొందుతూ ఉంటారు.
కాబట్టి అక్కడ ఏముంటుంది? నామం ఉండదు, గుర్తించడానికి పిలవడానికి పేరు ఉండదు, గుర్తించడానికి రూపం ఉండదు. ఆ రెండూ లేనటువంటిది అంటే ఈ రెంటితో ఉన్నటువంటిది పరిచ్ఛిన్నమైన వస్తువే. పరిచ్ఛిన్నత్వం ఎప్పుడైతే విభేదించబడిందో ఇక శాశ్వతమైనటువంటి తత్వం, సర్వవ్యాపకమైన తత్వమే శాశ్వత తత్వం. ఆ తత్వాన్ని తెలిసినప్పుడు పరిపూర్ణులగుచు ఉన్నారు. ఏది? శాశ్వతమైన తత్వాన్ని తెలిసినప్పుడు వాడి స్థాయి కూడా శాశ్వత స్థాయికి చెంది ఉంటాడు. ఆ స్థాయికి చెందినప్పుడు వాడు పరిపూర్ణము అంటే సర్వమునందు కూడా సంలీనమై ఉంటాడు, సర్వమునందు కూడా నిండి ఉంటాడు. అటువంటి పరబ్రహ్మము యొక్క చైతన్యమే శివకేశవాదులు అని కూడా తెలియాలి. ఇక్కడ శివుడు వేరని, శక్తి వేరని, కేశవుడు వేరని ఈ విధంగా చెప్పడం కంటే ఆ పరబ్రహ్మము యొక్క చైతన్యం ఏదైతే ఉన్నదో అదే శివస్వరూపం. ఆ పరబ్రహ్మం యొక్క చైతన్యం ఏదైతే ఉన్నదో అదే శక్తి స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉన్నదో అదే విష్ణు స్వరూపం. ఆ పరబ్రహ్మ చైతన్యం ఏదైతే ఉన్నదో సర్వేక సమస్తమైనటువంటి జగత్ స్వరూపం అని మనం తెలియాలి. ఆ విధంగా తెలిసినప్పుడు ఎలాగంటే ఏ దేవుణ్ణి ఉపాసించినప్పటికీ కూడా సర్వవ్యాపి అని, పరిపూర్ణుడని, సచ్చిదానంద స్వరూపుడని బాగా తెలిసి ఉండాలి. అలా తెలిసినట్లయితే అఖండమైనటువంటి అభేద జ్ఞానమే కలుగుతూ ఉంటుంది. ఎలాగా? నువ్వు పరిచ్ఛిన్నత్వంతో కూడుకున్నప్పటికీ కూడా మరి ఏ దేవుణ్ణి ఉపాసించినా నువ్వు శివుణ్ణో, విష్ణువునో, శక్తినో, గణపతినో, సూర్యుణ్ణో, జైనుణ్ణో, బుద్ధుణ్ణో, ఇంకా ఎవరో నీకు నచ్చినటువంటి, నువ్వు పెట్టుకున్నటువంటి నీ కోరిక మేరకు ఏ దైవాన్ని ఉపాసించినప్పటికీ కూడా ఈ దైవం సర్వవ్యాపి అని భావించాలి. అంతేకాని ఈ కాశీలో ఉంటాడు, మరి హరిద్వారులో ఉంటాడు, ఈ మానసాక్షేత్రంలో ఒక పరిమితమైన ప్రదేశంలో దేశకాలమాన పరిస్థితులు పరబ్రహ్మతత్వానికి పడతాయా? పట్టవు. దానికి లోబడి ఉంటుందా తమ దైవికం? కాదు. కాబట్టి నువ్వు ఏ దైవానన్నా ఉపాసించు, ఏ పేరన్నా పెట్టుకో, ఏ రూపాన్నన్నా కొలువు, కానీ ఆ రూపం సర్వవ్యాపకత్వము అని భావించు, సర్వము వ్యాపించి ఉన్నది అని భావించు. ఆయన మాత్రమే సర్వము నిండి ఉన్నవాడు, ఆయనే సత్తు చిత్తు ఆనంద స్వరూపుడు అని నువ్వు బాగా తెలిసి ఉపాసించినప్పుడు అఖండమైనటువంటి ఏ భేదము లేనటువంటి జ్ఞానస్థితిని పొందగలుగుతావు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.